మొందా తుఫాన్ కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని వసతులు కల్పించాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులను కోరారు. కాకినాడ రూరల్ కరప మండలంలో ఏర్పాటు చేసిన మొందా తుఫాన్ పునరావాస కేంద్రాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సందర్శించారు. ముందుగా పగడాలపేట ప్రాంతంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. అనంతరం పగడాలపేటలో విస్తృతంగా పర్యటించి పూరుపాకల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి తరలి వెళ్లాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకు పునరావాస కేంద్రంలోనే ఉండాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుఫాన్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పగడాలపేటలో పుట్ట వీధితో పాటు పేటలోని పలు వీధుల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, సీనియర్ నాయకులు తోట నవీన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎవరెవరు షిఫ్ట్ అవ్వలేదు వెళ్ళి వాళ్ళని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి షిఫ్ట్ చేయడానికి అయితే మనం తుఫాన్ ఆ రోజు వచ్చిన కదా 200-210 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. మనకి ఇప్పుడు దాకా చూపించిన ప్రొడిక్షన్స్ అయితే 110 కిలోమీటర్లు మ్యాక్సిమం అంటే 90 నుంచి 110 కిలోమీటర్లే ఉంటాయి. అంత నష్టం ఉండకపోవచ్చు. కానీ మన జిల్లా వరకు అయితే 1996 తర్వాత ఇది పెద్ద తుఫాన్ అని చెప్పచ్చు. ఈ తుఫాన్కి అప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడా కూడా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడానికి ప్రజలకు కావచ్చు, ప్రజలందరికీ ఒకటి వేటకి వెళ్ళే వాళ్ళందరినీ వేటకి వెళ్ళదని ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. మీరు తీర ప్రాంతంలో వాళ్ళందరూ కూడా తుఫాన్ షెల్టర్స్ వచ్చి సమీపంలో ఉన్న స్కూల్స్లో కానీ కలెక్టర్ గారు ఆలోచించి ఆర్డీఓ గారు ఆలోచించిన దాని ప్రకారం అందరూ అక్కడ ఉండి అక్కడే కూడా మేము అందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. నెక్స్ట్ 3 రోజులు అక్కడే ఉండాలి, తిరిగి ఇళ్ళకి వెళ్ళొద్దని